2003 ప్రాంతంలో పెద్ద ఎత్తున కరువు వస్తే ఆ కరువును తట్టుకోలేక ఈ ప్రాంతంలో పడుతున్నటువంటి ప్రజల ఇబ్బందులు గమనించి ఆ రోజు మేమందరం యువకులుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం ఆనాటి కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించి ఇక్కడ రైతుల పక్షాన పెద్ద ఎత్తున దీక్ష ధర్నాలు చేసి ఆ తర్వాత ఏన్కూరు దగ్గరికి వెళ్లి ఆ పైకి వెళ్తున్నటువంటి నీళ్లను లాకులెత్తి ఈ వైరా రిజర్వాయర్ తీసుకొచ్చి ఈ పంట పొలాల్ని ఇక్కడ ఉన్నటువంటి దాహార్త తీర్చిన సంఘటనలు నాకు బాగా గుర్తు ఉన్నాయి. నా జీవితంలో మొట్టమొదటిసారి అరెస్ట్ కాబడి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కూడా అదే మొదటిసారి ప్రజల కోసం. ఆ తర్వాత నా జీవితంలో మొదటిసారి కోర్టుకు వెళ్లి కేసు కోసం నిలబడ్డది కూడా ఈ వైరా రిజర్వాయర్ లో ఉన్నటువంటి నీళ్లని రైతుల కోసం ప్రజల కోసం అందించడానికి వెళ్ళటమే. అటువంటి సంఘటన నాకు ప్రతిసారి గుర్తుకొస్తుంది. కాబట్టే నేను రాగానే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వైరా రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్ కి రైట్ కెనాల్ కి లైనింగ్ చేపించడానికి ఆనాడు 42 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి మొదటి దశ పూర్తి చేశాం. ఆ తర్వాత క్రమంలో 10 సంవత్సరాలు ఆ లైనింగ్ కోసం ప్రయత్నం చేస్తే కూడా కాకపోతే ఈనాడు మళ్లీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే మిగిలిపోయి ఉన్నటువంటి కెనాల్ లైనింగ్ కోసం మరో 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు పనులు కూడా సాగుతున్నాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం. అట్లాగే వైరా శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా శాంక్షన్ చేశాం. కొద్ది రోజుల్లోనే ఈ పాఠశాలకి ఏ రకంగా అయితే భూమి పూజ చేసుకున్నామో ఆ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా కొద్ది రోజుల్లోనే భూమి పూజ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన రైతుల కోసం పెద్ద ఎత్తున వాళ్ళ కరెంటు లేక సాగు చేసుకోలేక ఇబ్బంది పడతా ఉంటే రామదాస్ గారు నా దృష్టికి తీసుకొని వస్తే వారికి ఒకటే మాట చెప్పారు. మన ప్రాంత రైతాంగం పంటలు పండించుకొని సుభిక్షంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అడ్డంకులు కలిగించకుండా నేను అధికారులు తెచ్చి చెప్తాను, మీరు వెంటనే తక్షణం వెళ్లి వాళ్ళందరికీ బోర్లు వేయించండి అంటే ఈ నియోజకవర్గంలో గిరిజనులకు సంబంధించి 5,000 బోర్లని ఒకటేసారి వేయించినటువంటి ఘనత కూడా ఈ శాసనసభ నియోజకవర్గంలో జరుగుతాం. కరెంటు కనెక్షన్ లేకపోతే సోలార్ కావాల్సినటువంటి ప్యానల్ వాళ్ళందరూ శాంక్షన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో ఏ అవసరం వచ్చినా ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా చివరికి వైరా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కానీ వైరా పట్టణంలో ఉన్నటువంటి రోడ్ సైడ్ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి కూడా మీ శాసనసభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు. దాని ప్రపోజల్స్ తయారు చేస్తా ఉన్నాం. కొద్ది రోజుల తర్వాత వాటికి కూడా శాంక్షన్ ఇస్తాం. మళ్లీ తిరిగి వచ్చి వైరాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం భూమి పూజ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఫౌండేషన్ స్టోన్ వేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు పెద్ద ఎత్తున ఈ శాసనసభ నియోజకవర్గంలో మనం శాంక్షన్ చేయించుకున్నటువంటి నిధులు చూస్తే కేవలం ఈ ఒక్కరోజే దాదాపు 400 కోట్ల రూపాయలకి ఈరోజు ఈ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇవాళ శిలాఫలకాలు వేసుకున్నాం. ఇవన్నీ శాంక్షన్ చేశాం. 400 కోట్ల రూపాయలు ఒకటే రోజు వైరా శాసనసభ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు జరగలేదు. ఈరోజు మీ ప్రీతమ నాయకుడి శాసనసభ్యుడి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చి ఒక స్కూల్కి 200 కోట్ల రూపాయలు, పిఆర్ రోడ్లకి ఒక 77 కోట్ల రూపాయలు, ఆర్ఎండ్బి రోడ్డుకి ఒక 70 కోట్ల రూపాయలు, ఎన్పీడీసీఎల్ కి ఒక 20-25 కోట్ల రూపాయలు, మున్సిపల్ వర్క్స్ కి 15 కోట్ల రూపాయలు లెక్క, ఇంకా అన్ని కలిపి దాదాపు 400 కోట్ల రూపాయలకు పైబడి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. వీటితో ఆగుతుంది అభివృద్ధి అంటే కాదు. ఈ ఆరంభం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ శాసనసభ నియోజకవర్గంలోని మీ అందరికీ మనవి చేస్తూ చివరిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పైసా పోగేస్తుంది. వేసిన ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం. ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం. దోపిడీదారులకి, దళారులకి ఈ ప్రభుత్వం దగ్గరకు కూడా రానేదు. ఈడ పోగేసిన ప్రతి